హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకోప్లాంట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అయితే జీరో బడ్జెట్ గప్పీ బ్రీడింగ్ కేజ్ తయారు చేయటం ఎలాగో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటాం. సో ఒక గప్పీలకే కాదు, లైవ్ బేరర్స్ ఏవైతే ఉన్నాయో ప్లాటిస్ కానీ స్వాటైల్స్ కానీ ఇలాగా లైవ్ బేరర్స్ ఏవైతే ఉన్నాయో మాలిస్ కానీ, సో వీటికి మనం ఈ బ్రీడింగ్ కేజ్ని అయితే ఉపయోగించుకోవచ్చు. సో ఈ బ్రీడింగ్ కేజ్ మనం తయారు చేసుకోవడానికి ₹1 కూడా ఖర్చు అయితే అవ్వకుండా బ్రీడింగ్ కేజ్ ఎలా తయారు చేయాలి అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఈ బ్రీడింగ్ కేజ్ తయారు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్సే. మన సబ్స్క్రైబర్స్ ఒక 4-5 అయితే దీని గురించి అడిగారు. మేమైతే యాక్వేరియంలో ఒక 2-3 పేర్స్ అయితే పెంచుతున్నాము. అయితే మా గప్పీలు పిల్లలు పెట్టగానే వాటి యొక్క బేబీస్ని తినడం జరుగుతుంది. సో బ్రీడింగ్ కేజ్ కొనుక్కోవడానికి అంత బడ్జెట్ అయితే మేము కేటాయించలేము. సో ఈజీగా ఇంట్లోనే బ్రీడింగ్ కేజ్ తయారు చేసుకోవడం ఎలాగా కొంచెం చూపించండి అని చెప్పి అడగడం జరిగింది. వారి కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ కేజీని మీరు ఉపయోగించి ఎవరైనా కూడా గప్పీల్ని బ్రీడింగ్ అయితే చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మనం గప్పీ బ్రీడింగ్ కేజ్ని తయారు చేసేద్దాం. దీనికంటే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే యాకోప్లాంట్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో ఈ జీరో బడ్జెట్ గప్పీ బ్రీడింగ్ కేజ్, సో దీన్ని గప్పీ బ్రీడింగ్ అంటారా, మాలీ బ్రీడింగ్ అంటారా, ప్లాటీ బ్రీడింగ్ కేజ్ అంటారా, మీ ఇష్టం, దీనికి మీరే పేరు పెట్టుకోండి. దీనికోసం మనం ఉపయోగించబోయేది కేవలం ఈ 2 లీటర్స్ డ్రింక్ బాటిల్ని ఉపయోగించి బ్రీడింగ్ కేజ్ని అయితే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో దీనికి ₹1 కూడా ఖర్చు అవుతుంది అనుకుంటా. సో ఈ డ్రింక్ బాటిల్స్ అంటే మనకు తెలుసు, 2 లీటర్స్ అంటే మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు లేకపోతే మన ఇంట్లోనే తెచ్చుకుంటాం కదా. సో వాటిని అయితే పడేయకుండా ఎవరైతే అక్వేరియం హాబీస్టులు ఉన్నారో వారు బ్రీడింగ్ కేజ్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ జీరో బడ్జెట్ గప్పీ బ్రీడింగ్ తయారు చేయడానికి మనకి కావాల్సిన వస్తువులు ఏంటంటే 2 లీటర్ వాటర్ బాటిల్ ఒకటి. సో 2 లీటర్ వాటర్ బాటిల్ ఏంటంటే చక్కగా మీకు 1-2 పేర్లకి అయితే సరిపోద్ది. మ్యాక్సిమం ఒక పేరు, రెండో పేరు అంటే కష్టం, ఒక పేరు అయితే సరిపోద్ది. ఇంకా తక్కువ క్వాంటిటీ అయితే మీకు అవ్వదన్నమాట. మినిమం 2 లీటర్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి ఒక మార్కరు, తర్వాత చాక్ కానీ బ్లేడ్ కానీ, క్యాండిల్ దాన్ని వెలిగించడానికి అగ్గపెట్టి, అండ్ ఇంకా మేకు. సో ఇవి మనకి కావాల్సినటువంటి వస్తువులు అన్నమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ముందుగా ఈ వాటర్ బాటిల్ ఏంటంటే కరెక్ట్గా ఈ స్కెచ్ని ఉపయోగించి దీనికైతే మనం మార్క్ అయితే చేసుకోవాలి. సో మీకు ఇక్కడ చిన్న చిన్న లంప్స్, అదే బుడుపుల్లాగా కనపడుతుంది సార్ బాటిల్కి ఆల్రెడీ. సో దీనికి పైవైపు మనకైతే ఆఫ్ వస్తుంది. సో గప్పీ పేరు కూడా చక్కగా తిరగడానికి కానీ మీకు ట్యాంక్కి కూడా ఇది సరిపోద్ది అనమాట. సో దీనిపైన మీరు ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward. ఈ రకంగా అయితే మీరు ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. కనబడుతుంది కదా, ఈ రకంగా మీరు ఈ పై భాగంలో ఏదైతే ఈ లంప్స్ ఉన్నాయో ఈ లంప్స్ పై భాగంలో మీరైతే మార్కింగ్ అయితే చేసుకునేట్లాగా ఈ విధంగా. ఓకే, సో మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ విధమైన బ్లేడ్, అంటే బ్లేడ్ అవ్వచ్చు, చాకు అవ్వచ్చు, మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఇది కట్ చేయడానికి మాత్రమే. సో దీన్ని అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు హోల్ పెట్టుకొని కట్టుకోవచ్చు. లేకపోతే మీ ఇంట్లో సిజర్ ఉంటే ఈ సిజర్ మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా కూడా బాటిల్ కట్ అయిపోద్ది. చూడండి, ఫైనల్గా మనకి 2 బ్రీడింగ్ కేజ్లు అయితే మనకి
వచ్చినాయి చూడండి. సో దీన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు, దీన్ని కూడా ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనం చేసేదంటే ఇక్కడే అసలైంది చక్కగా అగ్గపెట్టి ఈ కొవ్వొత్తిని అయితే వెలిగించాల్సి ఉంటుంది. సో చక్కగా నీట్గా దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కటింగ్ ప్లేయర్కి ఉన్నటువంటి ఈ మేకు సాయంతో చక్కగా కొవ్వొత్తి ఆరిపోయింది, గారలేదండి. చక్కగా దీన్ని అయితే వేడి చేసి చక్కగా ఈ బాటిల్స్కి అయితే హోల్స్ చేయాలి. సో మనకి ఈ వైట్ కలర్ బాటిల్ అంతగా కెమెరా కనపట్లేదు, జస్ట్ బాటిల్ మారుస్తాను, ఒక నిమిషం వేయండి. సో ఫ్రెండ్స్ ఇది వైట్ది అంత కనపట్లేదు అని చెప్పి మళ్ళీ ఇంకో గ్రీన్ కలర్ది తెచ్చి పెట్టాను. సో ఇది కొంచెం కెమెరాకి బాగా కనిపిస్తుంది, మీకు అర్థమవుదని ఇది పెట్టాను అనమాట. ఈ మేకు ఉంది కదా, దీని కటింగ్ ప్లేయర్ పెట్టి చక్కగా దీన్ని కాల్చి దీనికి హోల్స్ పెట్టుకోవాలి. చక్కగా ఈ మేకు కూడా చిన్న మేకుని చూసుకోండి, అంటే పేరెంట్ గప్పి బయటకు రాకుండా ఓన్లీ పిల్లలు మాత్రమే బయటకు వచ్చే విధంగా మీరైతే ఈ మేకుని అయితే ఎంచుకోవాలి, ఆ హోల్స్ అయితే చేయాలన్నమాట. సో హోల్స్ని ఈ విధంగానే పెట్టుకోవాలి. మీరు గట్టిగా ఇలా నొక్కినా లేకపోతే దేనితోన్నా గట్టిగా అంటే కాల్చకుండా పెట్టినట్టయితే దీని యొక్క బాటిల్ యొక్క షేప్ అనేది క్రష్ అయిపోయి మీకు ఇలాగా మొత్తం క్రష్ అయిపోయి సో గప్పి అనేది దీంట్లో తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం కూడా హోల్సే ఇలా కాల్చి హోల్స్ పెట్టడానికే ట్రై చేయండి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ అడుగు వైపు ఎక్కువగా హోల్స్ ఉండాలి, ఎందుకంటే గప్పి అనేది అడుగుకు వచ్చి పిల్లల్ని పెట్టింది కాబట్టి సో పెట్టిన పిల్లలు పెట్టినట్టుగా ఈ హోల్స్లో నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ అడుగు భాగంలో మాత్రం మీరు కంపల్సరీగా కొంచెం ఎక్కువ హోల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఎట్టకేలకైతే మనం దీనికి హోల్స్ పెట్టేసాం చక్కగా. సో మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే హోల్స్ మీరు పెట్టుకునేటప్పుడు గప్పి యొక్క పిల్లలు బయటకు వచ్చే విధంగా మీరైతే చూసుకోవాలి. అంటే మీరు ఆ మేకుని ఆ సైజుని తెచ్చుకొని ఆ సైజుతో మీరు హోల్స్ అయితే పెట్టుకోవాలి. చూసారా ఈ సైజులో మనకి ఉండాలంట. సో ఇది ఇట్లాగా చేసిన తర్వాత మరి ఇది నీళ్ళలో నుంచోవాలి కదా, దానికోసం మనం ఏంటంటే ఈ థర్మోకోల్ పీసెస్ అనేది మనం 3 ముక్కలుగా కట్ చేసుకొని ఈ 3 ముక్కల్ని దీనికైతే ఈ థ్రెడ్ సాయంతో కడతాం అన్నమాట. కట్టి చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఈ విధంగా మన బ్రీడింగ్ కేజీ చుట్టూ కూడా థర్మోకోల్ ముక్కల్ని ఈ విధంగా కట్టి ఉంచాలి. దీనివల్ల ఏంటంటే ఈ కేజ్ అనేది ఫ్లోట్ అవుతుంది వాటర్ మీద. సో ఫ్రెండ్స్ ఎట్టకేలకి మన బ్రీడింగ్ కేజ్ అయితే రెడీ అయిపోయింది. చాలా క్యూట్గా ఉంది, చాలా చిన్నది, బడ్జెట్. సో ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. మీకు చూపించడం కోసం నా దగ్గర ఉన్న ఒక టబ్లో ఫ్రెష్ వాటర్ వేసి పెట్టానమాట. సో టెస్టింగ్ పర్పస్ కోసం సో పెట్టాను, చూడండి. ఓహో సూపర్ సక్సెస్ అండి, మన బ్రీడింగ్ కేజ్ ఫ్లోట్ అయితే అవుతుంది. సో ఇందులో నా దగ్గర ఉన్న ఒక గోల్డ్ గప్పిని అయితే ఇందులో వేసి ఒకసారి టెస్ట్ చేద్దాం, అంటే సరిపోద్దా లేదా బ్రీడింగ్ ఒక పెయిర్కి. ఎగ్జాక్ట్లీగా మనకి ఒక పెయిర్ బ్రీడింగ్ పెయిర్కి అయితే ఈ 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే మనం బ్రీడింగ్ కేజ్గా అయితే ఉపయోగించుకోవడానికి ఎలాంటి సందేహం అయితే లేదు. మీరు ఒకసారి ఇక్కడ గమనించుకోవచ్చు. ఒక పెయిర్ ఈజీగా చక్కగా చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా కూడా ఈ కేజ్లో తిరగటం మీరైతే చూడొచ్చు. సో మనం బ్రీడింగ్ పెయిర్ని అయితే వేసాం. మరి ఒకవేళ పిల్లలు వస్తే ఇందులోంచి బయటకు వస్తే రావా, ఆ పిల్లలు సురక్షితంగా మనం కాపాడుకోగలమా అనేది కూడా ఒకసారి దాంట్లో కూడా టెస్ట్ చేద్దాం. దీనికోసం నా దగ్గర ఉన్నటువంటి ఇవే పెయిర్కి సంబంధించినటువంటి చిన్న బేబీస్, ఇవి ఒక 1 వీక్ ఉంటాయి. వీటిని అయితే దీంట్లో వేసి అసలు ఇవి బయటకు వస్తాయా లేవా, సక్సెస్ అయిద్దా లేదా కూడా ఒకసారి అయితే
టెస్ట్ చేద్దాం. చూడండి నేనైతే చక్కగా వేశాను, అవైతే చక్కగా అటు ఇటు తిరుగుతున్నాయి. చూద్దాం ఒకసారి, కొంచెం టైం తీసుకుంటాయి కదా చేద్దాం. సో ఇదిగోండి వచ్చినాయి చూడండి, బయటకు వచ్చినాయి. మీకు చూపిస్తే కనబడుతుంది లేదా ఒకసారి అండి. ఇదిగో ఒక 3-4 అయితే బయటకు వచ్చినాయి బేబీస్. సో మీకు కనబడుతుంది చూసారా, అదిగోండి బేబీ, అక్కడ ఒక బేబీ. అంటే 1 వీక్ బేబీలో దీంట్లోంచి బయటకు వచ్చినాయి అంటే మీకు అప్పటికప్పుడు పుట్టిన బేబీస్ అయితే ఈజీగా బయటకైతే వస్తాయి. సో ఇది మనకి సురక్షితం అని ఒక నమ్మకం అయితే వచ్చింది. సో మనం చేసినటువంటి ఈ ప్రయోగం అయితే ఒక రకంగా సక్సెస్ అయినట్టే కదా. సో ఫ్రెండ్స్, ఇది 0 బడ్జెట్ గప్పీ బ్రీడింగ్ కేజ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో దీనివల్ల గప్పీస్కి పేరెంట్స్కి ఎలాంటి హాని జరగదో, చక్కగా 1-2 పేర్లు ఉన్నవాళ్ళైతే చక్కగా ఈజీగా మనం దీంట్లో అయితే వేయచ్చు. ఇంకా ఎక్కువగా ఉంటే సో ఇలాంటి వాటర్ బాటిల్ కాకుండా మనకి పెద్ద బాటిల్స్ కానీ, మన ఇంట్లో అమ్మ వంటింట్లో పోపు డబ్బాలు ఉపయోగించి పడేస్తూ ఉంటారు కదా ఇంట్లో అమ్మ, సో వాటిని ఉపయోగించి కూడా మనం ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగించి ఈ విధంగా బ్రీడింగ్ కేజ్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల 10 మందికి ఈ వీడియో షేర్ అయ్యి మరికొంతమంది ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.